తొర్రూరు గ్రామంలో నాభిశిల ప్రతిష్ఠ మరియు ఎల్లమ్మ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన హోమం మరియు పూజా కార్యక్రమం భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ వైభవంతో జరిగింది. ఈ వేడుకల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్రెడ్డి రామరెడ్డి మాట్లాడుతూ గత 4 రోజుల నుంచి గ్రామస్తులు, కాలనీవాసులు అందరూ కలిసి రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం ధ్వజస్తంభం మరియు బొడ్రాయిని ప్రతిష్ఠించుకున్నామని, అమ్మవారి కృపతో గ్రామం ఈ ప్రాంతవాసులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని, అలాగే రేపు జరగబోయే బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి తొర్రూరు గ్రామంలో అదేవిధంగా ఎల్లమ్మ దేవాలయం నిర్మించి 21 సంవత్సరం తర్వాత మళ్ళా ధ్వజస్తంభం పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా విలేజర్స్ అందరూ ఈ 4 రోజుల నుంచి అందరూ ఏకమై ఇక్కడే ఉండి పనిచేసిన గ్రామస్తులందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ, మా ఊర్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కాలనీవాసుల సహకారాలు కూడా మెండుగా ఉన్నాయి. అందరం కలిసి చేసుకున్న పండుగ ఈ బొడ్రాయి పండుగ, ఈ ఎల్లమ్మ ధ్వజస్తంభ పునర్ప్రతిష్ఠ అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రేపు జరగబోయే బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.